గురుగారు నెక్స్ట్ తులరాశి. తులరాశి వారంటే త్రాసు కాబట్టి సమానంగా ఉండాలి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉందనేది చూడాలి. చాలా మంచి పాయింట్ టచ్ చేశారు. వాళ్ళకి బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుందండి. ఓకే. త్రాసు ఎట్లాగో వాళ్ళకి బ్యాలెన్సింగ్ మైండ్ ఎక్కువ ఉంటుంది. ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఒకవైపు వాళ్ళ పర్సనల్ లైఫ్ని, ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్ని, ఒక వైఫ్ని, అమ్మని, అందరినీ బ్యాలెన్స్ చేసే పని మీద ఉంటారు. బ్యాలెన్సింగ్ లగ్న అంటారు దాన్ని. ఓకే. చాలా తులరాశి వారికి. తులారాశి వారికి ఎక్కడో ఇంకా శుక్రుడు పాడైతే మనం చెప్పలేం, కానీ 99% ఆఫ్ పీపుల్ ఈజ్ బ్యాలెన్సింగ్. అందానికి ప్రాధాన్యత ఇస్తారు, శుక్రుడు కదా అధిపతి, అందుకని. కాకపోతే వీళ్ళు మొదటి 2 నెలలు జీవిత భాగస్వామికి తెలిసిన ఫ్రెండ్స్తో కానీ, లేదా కుటుంబ సభ్యులకు తెలిసిన వాళ్ళకి కానీ మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 2 నెలల్లో ఆవేశపూరితంగా ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కాకపోతే ఈ సంవత్సరం మొదట్లో వీళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా వస్తాయి, ఉద్యోగ పరిస్థితులు కల్పించబడతాయి. తొందరపాటులో ఏదో ఆవేశంలో నీ జాబ్ లేకపోతే నాకేంటి వదిలేసి వచ్చేస్తారు కోసం. తర్వాత మళ్ళీ రియలైజ్ అవుతారు, అరే నేనేంటి ఇంత బ్యాలెన్స్డ్గా ఉంటాను, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా నేను ఎందుకు ఇక్కడ బ్యాలెన్స్ తప్పాను అనిపిస్తుంది వీళ్ళకి. మొదటి 2 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటి 3 నెలలు అంటే జూన్ వరకు కూడా ఆల్మోస్ట్ వీళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే భూములు కొనడం కానీ బంగారం. అయితే 6లో అధిక గ్రహాలతో ప్రారంభం అవుతుంది కాబట్టి కోర్టు వ్యవహారాలు గెలుపు ఉంటుంది, శత్రువుపై జయం ఉంటుంది, కాంపిటీషన్స్లో రాణిస్తారు, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. హోమ్ లోన్స్ లభిస్తాయి, కొంచెం షార్ట్ జర్నీస్ వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాకపోతే మొదటి 2-3 నెలలు మాత్రం ఫైనాన్సు, ఉద్యోగంలో తొందరపాటుగా మానేయడం చేయకూడదు. వివాహ జీవిత భాగస్వామిని లేకపోతే బిజినెస్లో పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే బాగుంటుంది. అలాగే వీళ్ళ సంతానాన్ని బయట దేశాలకు పంపించాలనుకునే వాళ్ళకి అనుకూలత ఉంది. వీళ్ళ సంతానాన్ని ఏదైనా స్పోర్ట్స్ రంగాల్లో ఎంకరేజ్ చేసినట్లయితే కూడా ఇక్కడ అంటే వీళ్ళకి ఏంటంటే 5th లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు కదా, అనుకూలిస్తుంది. అదేవిధంగా వీళ్ళ సంతానానికి విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది ఇక్కడ చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా కాలభైరవ అష్టకం చేస్తూ ఉండాలి. దశమంలో కుజుడు 2 నెలలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి తొందరపాటులో ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది. 2nd హౌస్లో కుజుడు ఉన్నందుకు ఒక్కోసారి ఏమవుద్దంటే ఆవేశంలో ఎవరికో డబ్బులు ఇచ్చేస్తారు, సరే నాకు అక్కర్లేదు నువ్వు తీసేసుకుంటాం. అది ఏమవుద్దంటే ఒక్కొక్కసారి అరే ఆవేశంలో ఇచ్చాము మనం ఇవ్వాల్సిన అవసరం లేదంటారు, తర్వాత రియలైజ్ అవుతారు. అలా అవ్వకుండా ఉండాలంటే ఓం నవవిద్రమ బింబశ్రీ న్యక్కారి రతన చదాయే నమః, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. ఇక ఆరోగ్య విషయంలో గురుగారు? ఆరోగ్యానికంటే కొంచెం 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కదా, శ్రమ ఉంటుంది, కొంచెం పెద్ద అనారోగ్య సమస్యలు ఏం కాదు, కానీ కొంచెం ఏదో ఉంది కానీ కనిపించట్లేదు, స్కానింగ్ చేస్తే ఏం లేదు కానీ ఏదో అనిపిస్తుంటుంది. ఎందుకంటే రాహు కదా 6లో ఉన్నాడు. 6లో రాహు ఉన్నప్పుడు ఏంటంటే మాయ, ఛాయా మాయ అనమాట. అన్ని టెస్టులు చేస్తాం ఏముండదు అక్కడ. అలాంటి కొన్ని సందర్భాలు జరుగుతుంటాయి. అలాంటి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, 6వ స్థానంలో శని రాహులు కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. అది కొంచెం చూసుకుంటే సరిపోతుంది.